అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాతాయే నమః. భారతదేశంలో ఆధ్యాత్మికతకు అంతుచిక్కని రహస్యాలకు కొదవలేదు. కొన్ని దేవాలయాల విశేషాలు వింటూ ఉంటుంటే సైన్స్కు కూడా అందని అద్భుతాలు ఉన్నాయనిపిస్తుంది. సాధారణంగా మనం వినాయక విగ్రహాలను చూస్తూ ఉంటాం. కానీ ఒకచోట స్వామివారి విగ్రహంతో పాటు అక్కడి బావిలోని నీరు కూడా రంగులు మారుతూ ఉందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ! కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో ఉన్న మధుర మహాగణపతి ఆలయం ఇందుకు వేదిక. భక్తులను అమితంగా ఆకట్టుకునే ఈ వింత వెనుక ఉన్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఆలయ విశేషం 3 రంగుల వింత. ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ గణనాథుని విగ్రహం. ఇక్కడి విగ్రహం కాలానికి అనుగుణంగా తన రంగును మార్చుకోవడం ఒక ఎత్తు అయితే, ఆలయ ప్రాంగణంలోని బావి నీరు కూడా రంగు మారడం మరో వింత. ఒకే కాలంలో తెల్లగా ఉండే విగ్రహం క్రమంగా నలుపు లేదా బూడిద రంగులోకి మారడం భక్తులు గమనిస్తూ ఉంటారు. ఇక బావి విషయానికి వస్తే ఋతువులను బట్టి ఆ నీరు ఎరుపు, తెలుపు లేదా స్వచ్ఛమైన నీలి రంగులోకి మారుతుందని స్థానికులు చెబుతున్నారు. ఈ నీటిని తీర్థంగా స్వీకరిస్తే సకల రోగాలు నయమవుతాయని, మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చారిత్రక నేపథ్యం మరియు ప్రాముఖ్యత. మొదలు మహాగణపతి ఆలయానికి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది. నిజానికి ఇది మొదట శివాలయం అని, కాలక్రమేణా గణపతి ప్రాముఖ్యత పెరిగి గణపతి ఆలయంగా ప్రసిద్ధి చెందిందని చరిత్ర చెబుతుంది. టిప్పు సుల్తాన్ దండయాత్ర సమయంలో ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించగా అక్కడి బావిలోని నీరు తాగి మనసు మారి దాడిని విరమించుకున్నాడని ఒక కథ ప్రచారంలో ఉంది. ఇప్పటికీ ఆ బావి నీరు అత్యంత పవిత్రమైనదిగా, శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. విగ్రహం పరిమాణం కూడా ఏటా సులభంగా పెరుగుతుందని కొందరు భక్తులు నమ్ముతారు. ఇది ఈ క్షేత్ర మహిమకు నిదర్శనం. ప్రకృతిలో జరిగే ఈ మార్పులు దైవలీలగా లేదా భౌగోళిక కారణాలుగా అన్నది పక్కన పెడితే, మధుర ఆలయం ఇచ్చే ప్రశాంతత అద్భుతం. రంగులు మారే బావి నీరు స్వయంభూగా వెలిసినట్లు చెప్పబడే గణపతి దర్శనం భక్తులకు ఒక మధురమైన అనుభూతిని మిగిలిస్తాయి. ఈ అద్భుతమైన కళ్ళకు కట్టినట్లు చూడాలంటే ఒక్కసారైనా ఈ క్షేత్రం దర్శించాల్సిందే. హేతువాదం కంటే నమ్మకం బలమైనదని నిరూపించే ఇలాంటి ఆలయాలు మన సంస్కృతికి అసలైన చిరునామాలు.